తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఈ నెల 14న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు కొత్త కార్డులు అందిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 13 వరకు వెరిఫికేషన్ పూర్తి చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టినాము. అయితే 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో అడపాదడపా కొన్ని బై ఎలక్షన్స్ లో అట్లా ఇట్లా రేషన్ కార్డు ఇచ్చేది, కానీ సమూలంగా మొత్తం రేషన్ కార్డు ప్రక్రియ తెరిచి ఓపెన్ చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదలుపెట్టినాము. మీడియా ద్వారా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా 13వ తారీఖు వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ అర్హులైన వాళ్ళని ఎంపిక చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లు. 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ద్వారా తుంగతుర్తిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ లాంచ్ ప్రోగ్రామ్ ఒక పెద్ద బహిరంగ సభలో మొదలు పెట్టబోతున్నాము. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. ఈ నెల 14న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులను కూడా లబ్ధిదారులకు ఉన్నారు. అయితే ఈసారి ఏటీఎం కార్డు మాదిరిగా కొత్త రేషన్ కార్డు స్మార్ట్ కార్డు రూపంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనుంది. మరి ఇప్పటికే తెలంగాణలో దాదాపు 1 కోటి పైగా కొత్త రేషన్ కార్డ్స్ ఉంటే, మరి దాదాపు ఇప్పుడు 2 లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఇటు మీ సేవ సెంటర్ల ద్వారా కూడా ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా అవుతుంది. ఇటు ఎంఆర్ఓ సంబంధించిన అధికారులు కూడా వారి గ్రామ లెవెల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాతనే కొత్త రేషన్ కార్డు కూడా ఇష్యూ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా అంటే గతంలో వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు డిలీట్ చేయించుకున్న తర్వాత ఎవరైనా కొత్తగా పెళ్లైన వారు కానీ విడిగా కాపలు పెడుతున్నారు కానీ వాళ్ళు పాత కార్డులో డీటెయిల్స్ అన్ని కూడా డిలీట్ చేసుకున్న తర్వాతనే కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అర్హులుగా పరిగణిస్తారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మీ సేవా సెంటర్ల ద్వారా మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో ప్రజాపాలన కూడా కొన్ని దరఖాస్తులు తీసుకున్నారు. అయినప్పుడు కూడా ఇంకా వాటిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి ప్రజెంట్ మీ సేవా సెంటర్ల ద్వారా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రం 15 నుంచి 20 రోజులు మాత్రమే ఆన్లైన్ లో కొత్త రేషన్ కార్డ్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా గత నెల అంటే ఇటు జూన్, జూలై, ఆగస్టు సంబంధించిన రేషన్ సరుకులు ఏదైతే సన్న బియ్యం ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మరి 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యం కూడా మొన్ననే జూన్ 30 వరకు కూడా ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో కొత్తగా ఈ నెల కొత్త రేషన్ కార్డు తీసుకున్న వారికి మాత్రం వచ్చే సెప్టెంబర్ నెలలో వాళ్ళకి సంబంధించి కూడా సన్న బియ్యం కానీ ఇతర రేషన్ సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో దాదాపు 2 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి వాళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇటు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో కూడా నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా ఘనంగా ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 2 లక్షల పైగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు కూడా అందినట్లు అధికారులు కూడా వెల్లడించారు. ఇప్పటికే ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే అర్హత పొందిన వారు కూడా దరఖాస్తుల జాబితా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక కొత్త రేషన్ కార్డు కోసం ఏళ్లుగా నివసిస్తున్న కుటుంబాలకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్ల పాటు గవర్నమెంట్ ఉండి కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి 18 నెలల్లోనే మరి అర్హులైనందరూ కూడా కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తుంది. మరి ఇది కొంతవరకు రేషన్ కార్డుదారులకు మాత్రం శుభసూచకం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ పథకం తీసుకున్నా కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ పథకాన్ని కూడా కొత్త రేషన్ కార్డే ప్రామాణికం కానుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ
అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గాని, తర్వాత ఇందిరా మిల్లు గాని, ఇంకా వచ్చే పథకాలు ఎన్నిటికైనా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కానీ రేషన్ కార్డే ప్రామాణికం కానుంది. ఎందుకంటే బిలో పవర్టీ లైన్ ఎవరైతే దారిద్ర్యకు దిగువన ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ రేషన్ కార్డు తీసుకున్నారు. మరి రూరల్ లో అయితే మాత్రం 1,50,000 ఆదాయం ఉండాలి. ఇటు అర్బన్ అంటే సిటీలో అయితే 2 లక్షలు మాత్రమే ఆదాయం ఉండాలి. మరి వాళ్ళకు మాత్రమే అర్హులుగా పరిణించి వాళ్ళకు మాత్రం రేషన్ కార్డ్స్ తీసివేస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇటు సన్నబియ్యంతో పాటు మరి త్వరలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు కాబట్టి మరి మొత్తం దాదాపు 3 కోట్ల పైగా కొత్త రేషన్ కార్డ్స్ అయితే కానున్నాయి. మరి మిగతా వారికి ఎప్పుడు ఇస్తారపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే దాదాపు 15 లక్షల పైగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరి మొదటి విడతగా 2 లక్షల లబ్ధిదారులకు మాత్రం కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు కాబట్టి మరి మిగతా వారికి కూడా విడతల వారిగా కొత్త రేషన్ కార్డ్స్ స్మార్ట్ కార్డు రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.